నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనుషులందరూ ఒక ముసుగు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది ఎటువంటి ముసుగు? అది వస్త్రాలకు సంబంధించింది కాదు. అసూయ, చెడు, పక్క వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోవడము, ఇటువంటివన్నీ కూడా ప్రతి మనిషికి ఎంతో కొంత శాతం ఉంటుంది. ఎంతో కొంత శాతం వరకు ఉండడం పర్వాలేదు. అది కాంపిటీషన్ గా మనము ఎదగడానికి ఉపయోగపడితే బాగుంటుంది. కానీ అది మనల్ని తొక్కేస్తూ, పక్కవాడిని తొక్కేస్తూ, మన మీద ఎదుటివాడికి ఒక ద్వేషం కలిగించే విధంగా మాత్రం అసలు ఉండకూడదండి. అసలు అసూయ అనేది ఎందుకు పడాలి? ఎవరికి దేవుడు ఎంత ఇస్తే అంతే మనకి ప్రాప్తం అనుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా అతిగా ఆశపడకూడదు. పక్క వాళ్ళని చూసి ఎక్కువగా ఇలా అసూయ పడకుండా ఉంటే దేవుడు ఆటోమేటిక్ గా మనకి చాలా మంచి చేస్తాడు. మనం చేసే మంచి కేవలం మనకు మాత్రమే కాకుండా మన తర్వాత తరాల వారికి, అంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకే ఏదైనా తప్పు చేసేటప్పుడు పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం కదా, పైన దేవుడు చూస్తూ ఉంటాడు అని. మనకు తెలియకపోయినా పర్వాలేదు, మనకి దేవుడు మాత్రం 100% చూస్తూ ఉంటాడు. సో అందుకేంటంటే అందరూ కూడా మంచి మనసుతో, మంచి మార్గంలో, ఎటువంటి అసూయ ద్వేషాలు లేకుండా వెళ్తే అందరూ బాగుంటారు, మనకు కూడా బాగుంటుంది. మరి అలాంటి చక్కటి 2 వంటకాలతో ఇవాటి మన అమృతం కార్యక్రమం కూడా ఎటువంటి అసూయ లేకుండా చక్కగా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసిందండి. అమృతంలో ఎప్పుడు కూడా చాలా సాత్వికంగా చేస్తూ ఉంటాము. ఎటువంటి ఎక్స్ట్రాగా ఏమీ వేయకుండా చక్కగా ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే, ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మనం వంటలు చేస్తూ ఉంటాము. అలా ఏంటి అంటే పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడేటువంటి ఒక చక్కటి వంటతో స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే సొరకాయ అప్పచ్చులు. సొరకాయ అప్పచ్చులు అంటే సాధారణంగా సొరకాయ అందరికీ ఇష్టమే. అండ్ దాంతో కూరలు సాధారణంగా మనం చేసుకుంటూ ఉంటాం. అలా ఈవినింగ్ టైం చక్కగా సరదాగా తినడానికి, ఇప్పుడంతా కూడా చలికాలం మొదలైపోయింది కాబట్టి అలా కరకరలాడుతూ తినడానికి చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా శనగపప్పును అలాగే పెసరపప్పును నానబెట్టుకున్నామండి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 గంట అయినా కూడా పర్వాలేదు. ఇదేంటి అంటే మనకి ఇన్స్టెంట్ గా చేసుకునేది. మన ఇంట్లో సొరకాయ ఉంటే సరిపోతుంది. ఈ పప్పులు ఎలాగూ ఉంటాయి, అల్లం ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది, నువ్వులు ఎలాగూ ఉంటాయి. 1 గంట ముందు, అంటే ఒక 5 గంటలకు మనము చేసుకోవాలి అనుకుంటే ఒక 4 గంటలకి ఒక వేడి నీళ్ళలో వేస్తే ఇంకొంచెం బాగా నానుతుంది అనమాట. అయితే సొరకాయతోనే ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాము? సొరకాయ ఎటువంటి సీజన్ లో అయినా కూడా మన ఒంట్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత, అంటే హీట్ ని తగ్గించడానికి, మనకి క్యాలరీస్ తక్కువగా ఇవ్వడానికి, ఒంటి బరువు తగ్గించడానికి చాలా వరకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అప్పచ్చుల్లో ఏంటి అంటే మనకు వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సొరకాయలోనే మనకు చాలా అధికంగా నీరు శాతం ఉంటుంది కాబట్టి ఒంటికి చక్కటి హైడ్రేషన్. అంతేకాకుండా ఇందులో విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలా ఏంటి అంటే మనకు ఆరోగ్యానికి కావాల్సిన హెల్దీగా చాలా చాలా పోషక విలువలు ఉంటాయి. ఓకేనా? ఇక డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా నీరు శాతం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో డైజెషన్ చాలా బాగా అవుతుంది. అయితే ఇది మనకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఎక్కువ నూనె కాకుండా, సాధారణంగా ఏంటి అప్పచ్చులు అనగానే బాగా నూనె వేసేసి డీప్ ఫ్రై చేసేసి అలా చేస్తాం అనుకుంటారు. కాదు. సో చక్కగా మనం తక్కువ నూనెతోనే, కేవలం ఒక 4 నుంచి 5 స్పూన్ల నూనెతోనే మనము ఈ వంటను తయారు చేసుకోబోతున్నాం. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా సొరకాయని తురుముకున్నామండి. ఇక్కడ మీరు చూస్తే గనక ఇదిగోండి, ఇలా చక్కగా సొరకాయ తురుముకున్నాం. దీంట్లోనే మనకు చాలా వాటర్ కనిపిస్తుంది. సో మనకి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. సో ముందుగా మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సొరకాయ తురుము తీసుకున్నాము. ఇదొక 3/4 కప్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నటువంటి శనగపప్పు. ఇది జస్ట్ మనకు ఆ పప్పుల కోసం సర్వపిండి, తర్వాత అక్కి రొట్టి అటువంటి వాటిలో వేస్తాం కదా, అలా అనమాట. అంతవరకు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త పెసరపప్పు, ఆ తర్వాత చక్కగా మంచి కాల్షియం, మన ఇంట్లో కిచెన్లో దొరికేటువంటి అద్భుతమైన కాల్షియము, నువ్వులు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇలా సన్నగా తరుక్కున్నటువంటి కరివేపాకు, కొంచెం కొత్తిమీర కావాల్సింటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కావాలంటే కాస్త పుదీనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. రుచి డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఆ తర్వాత మనం కాస్త అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసామండి. అంటే జీలకర్ర పొడిగా వేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు అల్లం, పచ్చిమిర్చి డైరెక్ట్ గా వేసుకోవచ్చు. లేదు అంటే 3 కలిపి ఒక పిండిలో ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు.
ఆ తర్వాత దీనికి బైండింగ్ ఏంటి? వరిపిండి. చక్కగా మనం ఏదో ఒక పిండి వేసుకోవాలి కాబట్టి ఇటువంటి అప్పచ్చులు చేసేటప్పుడు పిండి కూడా మనం చూసుకొని వేసుకుందాం. ఒక 3-4 స్పూన్ల వరకు పట్టిందండి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా చేతితో కలుపుకుందాము. ఫస్ట్ ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసి ఇది మనకు చక్కగా వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇటువంటివన్నీ కూడా మనకు కాస్త వేడి నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది. 100% వాటర్ అయితే అవసరం లేదు. మీకు అంత నీళ్లు కావాలి అనిపిస్తే గనక మీరు కొంచెం సొరకాయ తురిమే ఎక్స్ట్రా వేసుకోండి, మిగిలిపోయి ఉంటే గనక. ఒకవేళ నీళ్లు ఖచ్చితంగా వేయాలి అని అనుకుంటే గనక కాస్త వేడి నీళ్ళు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చేతితో కలిపేసుకుందాం. ఇది కలుపుకునే ముందు ఒకసారి తవ్వ ఆన్ చేసేసుకుంటే తవ్వ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం అప్పచ్చులు తయారు చేసుకోవచ్చు. అస్సలు అవసరం లేదండి, నీళ్ళు అయితే ఏమాత్రం అవసరం లేదు. సరిపోయింది. దీంట్లో కొంచెం మనకు చేతికి అంటుతూ ఉండకుండా ఇంకొంచెం గట్టిగా రావాలి అంటే ఇంకాస్త మనం వరిపిండి వేసుకోవచ్చు. ఇది అఫ్ కోర్స్ ఇంకా అందరు ఆడవాళ్ళకి, ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఎక్కువలు తక్కువలు చూసుకొని మీరు వరిపిండిని మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అండి, సాత్వికంగా, అంటే ఎటువంటి ఎక్స్ట్రాలు వేయకుండా చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మనము ఈ అప్పచ్చులు తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఇది మనకు కొంచెం సేపు నానాలి అట్లా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇవన్నీ కూడా నానబెట్టినవే కాబట్టి దీనికి నానే ప్రాసెస్ అయితే ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, కేవలం 4-5 స్పూన్ల నూనె అని చెప్పాను ఇంతకుముందే. చెప్తాను ఇప్పుడు ఎలా వేయాలో. సో చక్కగా ఇందులో షాలో ఫ్రై అంటాం కదా, కేవలం తవ్వా మీద ఉండేటువంటి నూనెతోనే మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. నాకు తెలిసి ఇంత నూనె సరిపోతుంది. నేను అర్ధ కప్పు కూడా వేయలేదు, ఆ కప్పులోనే అర్థం ఉందనుకోండి, దాంట్లోనే ఇంకొంచెమే వేశాను. 4 స్పూన్స్ అంటే పక్క 4 స్పూన్స్ వేశాను. సో చక్కగా మీరు చేతికి నూనె రాసుకొని అలాగైనా కూడా అప్పచ్చులు తయారు చేసేసుకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఒక బటర్ పేపరో లేదంటే ఒక ప్లాస్టిక్ పేపరో, నూనె కవర్స్ ఉంటాయి కదా, అలా ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒక కవర్ తీసుకుని కొంచెం మనం మీడియం సైజులో చేసుకుందామండి. ఇలా చేతితో ఒక్కసారి ఇలా అదిమేసుకుంటే ఇది మనకి హోల్స్ పెట్టుకోవచ్చు. హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ప్రాపర్గా లోపలంతా కూడా కాలుతుంది. తర్వాత అంచులు కొద్దిగా ఇలా మనం ప్రెస్ చేసేసుకుంటే, నేను మరీ చిన్నగా చేయలేదు, మరీ పెద్దగా చేయలేదండి. ఈ విధంగా చక్కగా వేడివేడిగా మనకు సాయంత్రం పూట చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్దీగా బయటకు వెళ్ళి తినచ్చండి, పూర్తిగా బయట తినకూడదు అనేది ఎవరికీ సాధ్యం కాని విషయం, చాలా కష్టమైన విషయం కూడా అది. సో అందుకేంటి అంటే మనం చక్కగా సాధ్యమైనంత వరకు, అంటే ఒక 100లో ఒక 10లో 6 సార్లు ఇంట్లో తిని ఒక 2 సార్లు చక్కగా ఒక 4 సార్లు బయట తినొచ్చు. ఎందుకంటే పూర్తిగా బయట తినకుండా ఉంటే కూడా మనకు ఎప్పుడైనా సడన్ గా తిన్నప్పుడు పొట్టపడము అలా జరుగుతూ ఉంటుంది. బట్ రెగ్యులర్ గా ఎప్పుడూ కూడా మనం బయట ఆహారం తీసుకోకపోతేనే మంచిది. చక్కగా నేను 3, అంటే ఈ తవ్వాకి సరిపడా ఒక 3 తయారు చేస్తున్నానండి. సాధారణంగా తేనెటీగలు, కందిరీగలు కుట్టినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. నొప్పి ఉన్న చోట బాగా వాపులా కూడా తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఉల్లిపాయ రసం తీసుకొని ఆ రసం బాగా ఎక్కడైతే వాపులు నొప్పులు ఉన్నాయో రాసినట్టయితే ఆ నొప్పి వాపు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఇబ్బంది ఎప్పుడైనా మీకు ఎదురైతే ఈ చిట్కాని ప్రయత్నించండి. చక్కగా ఇలా సొరకాయ అప్పచ్చులు వేసేసామంటే చూసారా ఎలా చక్కగా కరకరలాడుతూ వచ్చాయో. ఈ రంగు కూడా మనకు చక్కగా డార్క్ బ్రౌన్ కలర్ లో మారాలి, బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నూనె కూడా అలాగే ఉంది, ఏ మాత్రం పీల్చుకోలేదేమో అనిపిస్తుంది నాకు. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసుకుందాం.
వరిపిండి వేసాం కదా, ఖచ్చితంగా మనకు కరకరలాడుతూ చాలా రుచికరంగా వస్తుంది. చూసారు కదా, ఇలా కరకరలాడుతూ సొరకాయ అప్పచ్చులు తయారైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, కాస్త నువ్వులు, తరిగిన కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, సరిపడా ఉప్పు, కాస్త వరిపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ఉండల్లాగా తీసుకొని బటర్ పేపర్ పై వేసి అప్పచ్చుల్లాగా ఒత్తుకొని మధ్యలో చిన్న రంధ్రాలు పెట్టి తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ అప్పచ్చులు రెడీ. చూసారు కదా, సొరకాయ అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చక్కగా కరకరలాడుతూ అయితే ఉన్నాయండి, 100%. ఆహా, సూపర్, చాలా చాలా బాగుందండి. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం ఎక్కువ వేసేసానేమో అనుకున్నాను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కదా, మనకు తెలియదు కారం ఎంత ఉందని, కానీ కరెక్ట్గా సరిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నిటికన్నా ముందుగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కొర్రల చిట్టి ఇడ్లీ. అంటే కొర్రల కాంబినేషన్ తో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు, కాబట్టి ఈ రోజు నేర్చేసుకోండి. మరి ముందుగా కొర్రల చిట్టి ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ పొడి 1 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కొర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మరి ముందుగా మనం కొర్రల్ని నానబెట్టుకొని చక్కగా అంటే రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు పొద్దున రుబ్బుకొని ఇలా పిండిలాగా సిద్ధం చేసుకోవాలి. ఇవేంటి, ఇందులో ఏమేమి వేస్తున్నాము అనేది నేను వంట చేస్తూ చెప్తాను మీకు, ఇప్పుడే కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అయితే ముందుగా కొర్రలు ఈ రోజు మనం ఇడ్లీలో ఎందుకు వాడుతున్నాము? కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, థైమిన్, విటమిన్ B1. విటమిన్ B1 అనేది చాలా చాలా ముఖ్యం మన శరీరానికి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అల్జీమర్స్ ప్రాబ్లం వస్తుందంటే మర్చిపోవడం, సో మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అలా మెమరీ పవర్ తగ్గకుండా ఉండాలి అంటే మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా ఉండాలి, మెమరీ పరంగా చూసుకుంటే గనక షార్ప్ గా ఉండాలి అనుకుంటే గనక ఇది మనకు కొర్రలు అనేవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనకు B1 ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వీటన్నిటి రీజన్స్ వల్ల మనకు కొర్రలు అనేవి వారానికి ఖచ్చితంగా ఒక 3 రోజులు 100% ఏదో ఒక రూపంలో తీసుకోమని చెప్తూ ఉంటారు. ఆ ఏదో ఒక రూపం ఏంటి అంటే ఈ రోజు మనం ఇడ్లీల రూపంలో తయారు చేయబోతున్నాం. అంటే మనకి ఎక్కువ శాతం మనకి లోపలికి వెళ్తుంది ఇడ్లీల రూపంలో తయారు చేసుకుంటే. అయితే ఫస్ట్ మనం ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాం కదా, దీని కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను మీకు. మామూలుగా సాధారణమైన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీనే ఇలా. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు మంచూరియా ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. మంచూరియాల్ బాల్స్ తయారు చేసుకుంటాము, దాన్ని మనం చక్కగా సాటే చేస్తాం. ఇది ప్రాసెస్ కదా. అలాగే ఈ కొర్రల చిట్టి ఇడ్లీలు కూడా మనకు చిట్టి ఇడ్లీలు అన్నాం కదా, పేరులోనే మనకు చిట్టి ఇడ్లీ ఉంది. ఇలా చిట్టి పాత్ర తీసుకున్నాను. అంటే బటన్ ఇడ్లీస్ అంటాం కదా, చాలా స్మాల్ ఇడ్లీస్ అనమాట. అంటే పెద్ద ఇడ్లీస్ కన్నా కూడా ఇటువంటివి ఏంటి అంటే చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. అయితే ముందుగా ఇలా ఒక ఇడ్లీ పాత్ర, ఆవిరి పాత్ర తీసుకుని స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి, ఓకేనా? సో అందుకే ఏంటి అంటే మనం డైరెక్ట్ గా స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించేసుకుని ఇప్పుడు ఈ చిన్న పాత్ర ఏదైతే ఉందో ఈ పాత్రకి లైట్ గా కాస్త గ్రీజింగ్, అంటే నూనె నెయ్యో మన ఇష్టం ఏదో ఒకటి రాసుకుందాం. నేను కాస్త నెయ్యి తీసుకుని, ఇటువంటి బ్రష్ అందరి ఇళ్లలో ఉండాలండి. ఇది మనం ఏం వాడతాంలే, మనం ఏమైనా పిజ్జాలు చేస్తామా, పాస్తాలు చేస్తామా అని అనుకుంటారు చాలా మంది. అయితే ఏంటంటే ఇటువంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం చేతికి నెయ్యి రాసుకొని ఇదంతా పూసి మళ్ళీ చేతులు కష్టపడి కడుక్కొని అంత ఎందుకు అవసరం లేదు.
సో ఇలాంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతితో రాసామనుకోండి, దాన్ని కడుక్కోవడానికి చాలా సోప్ అవుతుంది, ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. అందుకే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త మనకి పాత్ర వేడికకు ముందైనా కూడా వేసుకోవచ్చు, ఆవిరి పాత్రలోనే అవుతుంది కాబట్టి. ఇలా మనం చిన్న స్పూన్ తీసుకుని ఇలా చక్కగా ఇడ్లీలాగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఇలా బయటకు వచ్చేస్తుంది. సో అందుకే ఏంటి అంటే లైట్గా ఇలా ఇది పిల్లలు కూడా మనకి ఏంటి అంటే చాలా చిట్టిగా ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు. ఇలా చక్కగా మనం అన్ని బటన్ ఇడ్లీస్ లాగా వేసేసుకున్నాం. బటన్లో బటన్ ఇంకా చాలా చిన్నదనమాట. ఇది నీళ్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లోనే ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవు. సైజ్ కూడా చిన్నగా ఉంది అండ్ ఆవిరి పాత్ర కూడా మనం మీడియంలో పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. ఇది అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మరో స్టవ్ ఉంది కదా, ఇది వెలిగించేసుకుందాం. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇది అయ్యేలోపు ఈ పక్క ప్రాసెస్ చేసుకోండి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నెయ్యితో పాటు కాస్త నూనె కూడా వేసుకోవచ్చు. పూర్తి నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత చూసారా, అప్పుడే మనకు చాలా వరకు ఇది ఉడికిపోయింది. సో ఇది మేబీ 1 నిమిషం సమయం తీసుకుంటే మనకి ఇది అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టానండి. కాస్త నెయ్యి కూడా కాస్త కరిగింది కాబట్టి ఇక మనం పోపులోకి వెళ్ళిపోదాం. పోపులో భాగంగా ఫస్ట్ నేను కాస్త ఆవాలు వేసేస్తున్నాను. ఆవాలు కాస్త మనకి చిటపటలాడిన తర్వాత అల్లం. సో అల్లం కూడా చక్కగా ఒక 2 స్పూన్ల వరకు అల్లం వేసానండి, అల్లం ముక్కలు. ఇది కూడా ఒకసారి బాగా కలిపేస్తాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. సో కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ తక్కువనే వేసాను, నేను కూడా ఎక్కువ అయితే ఏం వేయలేదు. దీనికి ఫ్లేవర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నామండి, ఓవర్గా ఏమీ యాడ్ చేయట్లేదు. కాస్త మినప్పప్పు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు కూడా మనకి సన్నగా తరుక్కొని వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా మనకు చక్కగా ఒక మామూలుగా పిజ్జా మీద వాటిల్లో మంచూరియాల్లో మనకు అనిపించేటట్టు ఉంటాయి కదా, ఆ పరంగా మనం ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా చూసుకొని వేసుకోండి. స్పైసెస్ అవన్నీ కూడా ఇంకా మీ ఇష్టం అండి, మీకు ఎలాగైతే కంఫర్టబుల్ ఆ పరంగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త టొమాటో సాస్, ఇది మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే పిల్లలకు బాగుంటుంది. ఇలా చక్కగా టొమాటో కెచప్ వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త చిల్లీ సాస్, ఆ తర్వాత కాస్త సోయా సాస్ అన్నమాట. ఇది కూడా చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను, దీన్ని మనం సైంధవ లవణం అని కూడా అంటాము. చాలా మంది వైట్ సాల్ట్ నుంచి పింక్ సాల్టే వాడుతున్నారు అందరి ఇళ్ళల్లో, చాలా మంచిది కూడా. కొంచెం కాస్త నీళ్లు పోసుకుందాము, సో దట్ ఏంటి అంటే మనకు అడుగంటకుండా ఉంటుంది, మనకు చక్కగా క్యాప్సికం కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఒకసారి ఇడ్లీ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇడ్లీ అయితే అయిపోయిందండి, చెక్ చేద్దాం. ఇక ఇడ్లీ ఎలా చెక్ చేస్తారో అందరికీ తెలుసు. మనం ఇలా చక్కగా చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి, మనకి ఎక్కడ అంటుకోలేదు అంటే ఏంటి, ఇడ్లీలు చక్కగా ఉడికాయి ఆవిరి మీద అని అర్థం.
స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది కొంచెం మనకు ఈ ఆవిరి కాస్త తగ్గితే చక్కగా మనం ఇడ్లీలు తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక వైపు మనకు ఒక 2 to 3 minutes పడుతుందండి. మనం వేసిన క్యాప్సికం, ముఖ్యంగా క్యాప్సికం మాత్రమే ఉడకాలి ఇక్కడ. మిగతా స్పైసెస్ అన్ని కూడా మనకు చక్కగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది ఒక 3 నిమిషాలు సమయం పడుతుంది. ఈ లోపు మనకేంటి అంటే ఇది కూడా కాస్త ఆవిరి దిగుతుంది కాబట్టి తీయడానికి కూడా చాలా సులభంగా వస్తుంది. సాధారణంగా బంగాళదుంప పొట్టును జనరల్ గా మనం వృధాగా పడేస్తూ ఉంటాం. ఈసారి ఏం చేయాలి తెలుసా? మన ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి కదా, బంగారైనా ఇత్తడైనా ఏదైనా పర్వాలేదు, దాన్ని ఈ పొట్టుతో కడిగినట్టయితే అవి చాలా కొత్తగా తళతళ మెరుస్తాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి కుర్ర చిట్టి ఇడ్లీలను మనము ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. మన మసాలాలో వేసేసుకుంటే ఒకసారి మిక్స్ చేసేసుకోవచ్చు. ఇందులో వేసిన తర్వాత 1 నిమిషం అలా ఉంటే సరిపోతుంది. ఫ్లేవర్ ఎట్లయినా యాడ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది. అన్ని మన ఇంట్లో ఉండేవే. జనరల్గా ఇప్పటి కాలంలో పిల్లల కోసం అందరూ కూడా సోయా సాసులు ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో అదేం పెద్ద ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి పదార్థాలు కాదు. సో అందుకేంటి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ ఇడ్లీ కారప్పొడి ఉందండి, అది మనము అందులో వేసే కన్నా కూడా ఇలా మనం సర్వ్ చేసుకున్న తర్వాత లైట్ గా ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ ఇడ్లీ పొడి టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా పైనుంచి వేసుకొని తినేయచ్చు. లేదు అంటే ఇందులో కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో వేసుకోవడం కన్నా కూడా ఇలా పైనుంచి వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. దాని రుచి అలాగే ఉంటుంది పైనుంచి వేసుకోవడం వల్ల. ఇలా చక్కగా కుర్రల చిట్టి ఇడ్లీలు తయారైపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కుర్ర పిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ పొడి 1 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కుర్రల చిట్టి ఇడ్లీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర వేడి చేసుకోవాలి. ఇప్పుడు చిట్టి ఇడ్లీలు ప్లేట్కి నూనె రాసుకొని కుర్ర ఇడ్లీ పిండిని చిట్టి ఇడ్లీలాగా అందులో వేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మినప్పప్పు, ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, కాస్త మిరియాల పొడి, టొమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్, సైంధవ లవణం వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిట్టి ఇడ్లీలను అందులో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పై నుంచి ఇడ్లీ పొడి వేసి సర్వ్ చేసుకుంటే కుర్రల చిట్టి ఇడ్లీలు రెడీ. చూసారు కదా, కుర్రల చిట్టి ఇడ్లీలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా ఉంది. పైన పొడి వేసుకున్నాం కదా, ఆ రుచి బాగా తెలుస్తుంది. పిల్లలు మాత్రం లొట్టలు వేసుకొని తింటారండి. అంటే మనం జనరల్గా వాళ్ళని టార్గెట్ చేసాము ఇది. వాళ్ళకి మాత్రం 100% నచ్చుతుంది. అండ్ మీరు ఇవన్నీ ఇడ్లీలు పెట్టండి, ఒక 5 నిమిషాలు తినేస్తారు. అది మాత్రం 100%. కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది. నేను అన్ని రకాల స్పైసెస్ వేసాను, సో మీరు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి. అంటే ఈ రోజు నేను చేసిన 2 వంటలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, సాత్వికంగా ఉన్నాయి కూడా. తప్పకుండా మీ అందరూ కూడా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.